నిజమవుతాయి. దయచేసి ఈ దారి నుంచి బయటపడండి. ఓకే. వెరీ డేంజరస్ ఇది. ఈ భూమి అత్యంత ప్రమాదకరమైన థాట్ ఇది. స్వప్నంలో నీకు నచ్చిన వాడు చచ్చిపోయినట్టు కలబడ్డది అనుకో, సస్తివి నువ్వు. నిజము. దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇంకా ఓకే, మీకు కలబడ్డను జరుగుతుంది జరుగుతుంది, కళకు లింక్ చేయకండి దాన్ని. ఎట్లుందంటే ఒకడు గట్టిగా పిచ్చాడంట, అప్పుడే వస్తుంది చైనాలో విమానం కూలిందని, ఆ రోజు పిచ్చడం మానేసంట వాడు. ఓకే, దీనికి దానికి లింక్ పెట్టకు. అర్థమైంది. అంటే చిన్నప్పటి నుండి అలా జరగడం వల్ల నేను వద్దు, వెరీ డేంజర్. మీ చావుకు వస్తుంది ఇది. చాలా సమస్య ఇది. ఇది వరం కాదు, శాపం ఇది. ఇంకోటి ఏ కలబడ్డ మీకు ఎప్పుడన్నా కళలు ఎందుకు అయ్యేవి పడుతున్నాయి? అదే అర్థం కావట్లేదు. అవి నువ్వు కలబడకపోయినా అవుతుంది కాబట్టి. ఎందుకు ఒక్కసారన్నా రాకెట్ ఎలా తయారు చేయాలి అని దాని యొక్క రూట్ మ్యాప్ ఎందుకు కలబడదు? లేదు. అంబానీ కంటే ఎక్కువ ఆస్తి 3 రోజులు ఎట్లా ఎర్న్ చేస్తామని కలబడదు. మీకు సాధ్యమయ్యేవే పడుతున్నాయి. మీరు చెక్ చేసుకోండి. మీకు సాధ్యం కాని కళలు మీకు పడ్డా వేస్ట్. ఓకే ఓకే, అక్కడ జరుగుతుంది కాబట్టి దాని రిజల్ట్ కొంత కలగ వస్తుంది. అట్లా ఇప్పుడు ఉదాహరణకి నాకు అన్నం మరుగుతుంది కలబడ్డది. ఇప్పుడు నాకు అన్నం అరిగింది, నేను ఏమంటే అది జరుగుతుంది అనుకుంటావా? నువ్వు కలబడ్డా అరుగుతుంది, కలబడకపోయింది అరుగుతుంది. దయచేసి ఒక్కటి మాత్రం చాలా డేంజరస్ థాట్ ఇది. దాన్ని వెంటనే బొందబెట్టేసేయండి. అది మీకు ఉపయోగం కంటే చీట్ ఎక్కువ చేస్తుంది. అది ఆలోచనల వల్ల వస్తుందా? అలా చేస్తుంటే ఏదో అది మన స్టోర్ అయ్యి లేదండి. అది నేను అంటున్నది, మీరు ఏదైతే కలబడ్డదో అది మేనిఫెస్ట్ అవుతున్నారు కదా, ఇట్ ఇస్ వెరీ డేంజరస్ అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు అత్యంత ముఖ్యమైన హఠాత్తుగా ఎవరో ఒక వ్యక్తి మరణించినట్టు కలబడితే అతని చావుకు కారణం మీరే అవుతారు. బీ కేర్ఫుల్. వద్దు నా మాట ఇది ఇక్కడితో ఆపేసి. చస్తే చస్తాడు కానీ నీకు కలబడకూడదు. అది పడ్డా కూడా కళకి దానికి ఏం సంబంధం లేదు, గుర్తించడం ఇంపార్టెంట్. ఇలాగ అందరు చస్తారు కదండి, ఇలాంటి చెప్పకూడదు. మనకి ఇప్పుడు నాకు కలబడ్డది జాబ్ వస్తుంది, అదే కాలేజ్ జాబ్ వచ్చింది. నాకు కలబడ్డది ఒక అమ్మాయి నాకు ప్రేమ పడుతుంది, అదే అమ్మాయి పడ్డది. మళ్ళీ కలబడ్డది ఆ అమ్మాయి క్యాన్సర్ వస్తుంది, పోయిందనుకో నువ్వే తెప్పించినావు క్యాన్సర్. ఓకే, ఇంకొకటి మీకు వెరీ థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను సో మెనీ అన్నమాచార్య కీర్తనలు కానీ వేమన్ పద్యాలు ఆ సాహిత్యం అంతా మైండ్లో పెట్టుకునేవాడిని. దాన్ని ప్రపంచంతో లింక్ చేసి బతికేవాడిని, స్ట్రగుల్ అయ్యేవాడిని విపరీతంగా. ఓకే, మీ వీడియోస్ తర్వాత ఆ స్ట్రగుల్, ఆ డివైడేషన్ నాకు వచ్చింది. ఇది దాచిపెట్టుకోండి. ఇది వెరీ యూస్ఫుల్. ఓకే, ఇది డైమండ్. ఇది అదే. సో చాలా ఉన్నాయి అడగాలంటే, కానీ కలిసాను అంతే చాలా. అంతే. ఇది చాలా బ్యూటీ. ఇది కూడా బాగుంది. చూడండి ఎంత ఫాలో అయ్యాను కదా. ఇప్పుడు మీరే అది. అంటే ఇప్పుడు అది నాది కాదు, మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో అది మీదే. ఓకే, ఆలోచించినంత వరకే అది నాది, ఆచరించగానే అది మీది. అంటే షాప్లో ఉన్నంత వరకు వాడిది, కొనగానే మీది అయిపోతుంది అట్లా. అందుకని అది మీదే. ఆధ్యాత్మికతకి ఎవడు హోల్ ప్రొపరేటర్ ఎవరు లేడు. ఎవడన్నా ఇది నాదనుకున్నాను అనుకో, వాడు స్టూపిడెస్ట్ పర్సన్. జ్ఞానం ఎవడు అబ్బ సొత్తు కాదు, ఆనందం ఎవడబ్బ సొత్తు కాదు. ఎలా ఉందంటే ఒక ఊర్లో కూడా ఆనందంగా ఉండి వేరే వాళ్ళంతా ఆనందంగా ఉంటే అంత నన్ను చూసి అట్లా ఉందని అనుకున్నాడంట. అట్లేం ఉండదు. అవును, ఇక్కడ యోగాలో చెప్తారు ఇప్పుడు చిత్తవృత్తి నిరోధ యోగా. ఏమేం చేసినా ఆ చిత్తవృత్తులు నిరోధం కావట్లేదు. అయ్యో రామ, అది పతంజలి చెప్పాడు కదా. అంతే. అవును, ఆ ప్రాసెస్లో అది పద్ధతి. చిత్తవృత్తి నిరోధం అని చెప్తూ దానికి యోగ సూత్రాల్లో ఉన్నాయి కదా, అష్టాంగ యోగం. సో మేము ఒక వీడియో చేసినాం, నేను చూశాను, సిద్ధప్రజ్ఞానంద. అంటే యమనియమాలు మీరు దాటితేనే నెక్స్ట్ ధారణ అక్కడికి వెళ్ళాలి. అందుకని మీరు చిత్తవృత్తి నిరోధం, అసలు చిత్తము ఎందుకు ప్రకోపించబడుతుంది అనే దాని మీద దృష్టి పెడితే చిత్తం పక్కెళ్ళిపోతుంది. ఓకే, అంతే. ఉదాహరణకి కయ్య ఏడుస్తుంది పాప, పూజలు గట్రా చేయించకండి. అన్నం పెట్టలేదేమో చూస్తే అన్నం తింటే నిద్రపోతుంది, అది చేస్తే సరిపోతుంది. సో మీ మనసులో ఏవో సమాచారం, ఏవో కోరికలు, భావనలు, ధారణలు ఉండటం చేత ఆ చిత్తం అట్లా ప్రకోపిస్తుంది. కారు కొనాలన్న ఆలోచన ఉంది, డబ్బులు లేవు, అందుకని ఎప్పుడు కారు చూసినా చిత్తం లేస్తూ ఉంటుంది. కారు అక్కర్లేదని గుర్తించడమే చిత్తం అడగడం తప్ప నిరోధం అక్కర్లేదు. చిత్తవృత్తి నిరోధము విరోధము ఏది అక్కర్లేదు. చిత్తవృత్తిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకొకటి, ఈ సమాచారం అంతా మైండ్లో ఉంది కదా, బ్రెయిన్లో ఉంది, మైండ్లో లేదు. సరే, బ్రెయిన్లో ఉంది, మైండ్కి వర్క్ చేయదు అవసరమైనప్పుడు. అవును, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి? సమాచారం ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు ఏది బెస్ట్? ఇప్పుడు మీరు ఒక
కారు కొన్నారనుకోండి, ఒక 10 లక్షలు పెట్టి మీరు కారు కొనలేదు, యాక్చువల్గా కార్లో స్పేస్ కొన్నారు. అవును, నిజం, అది చెప్పారు. సో ఇప్పుడు ఆ కార్ అంతా కాటన్ డబ్బాలతో చెత్త బుట్టలతో నింపామనుకో, స్పేస్ని మీరు మిస్యూజ్ చేసినట్టు. బంగారం కొంటే మన దగ్గర బంగారం ఉండాలి కదా, మరి కార్లో స్పేస్ కొంటే స్పేస్ ఉండాలి కదా. అట్నే ఇల్లు కొంటే స్పేస్ కోసం కొన్నాం, స్పేస్ ఉంచుకోవాలి కదా. అట్లనే మనసులో కూడా స్పేస్ ఉంచుకోవాలి. మనసుని ఒక బుట్టగా భావిస్తే, రోడ్డు మీద నుంచి వెళ్తున్నారు కూరగాయలు కొనాలని, ఏదో డైపర్ కనిపించింది వేసుకోకండి. మీరు దేనికి వేసుకోవాలా అంటే ఏది పడితే అది వేసుకుంటే చాలా నిండుతుంది. అట్లా మనం చాలా వేస్తున్నాం. వాడెవడో తిట్టిన తిట్లు, హీరో చేసిన డైలాగులు, తగ్గేదేలే నాన్సెన్స్. సినిమానే ఒక అబద్ధం అంటే ఆ డైలాగ్తో ఏం తగ్గేది ఎవడు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూపిడిటీకి పరాక. బట్ ఐ లైక్ ఈజ్ యాక్టింగ్. అట్లా ఓకే, ఈ స్టూపిడిటీని తగ్గించుకోవాలా? లేదని తెలుసుకోవడమే. అది ఏమన్నా జలుబా తగ్గించుకోవడానికి? లేదండి అవి. ఇంకోటి, మీరు ఒక్కరే ఉన్నారనుకో అడవిలో సంవత్సరం, మీరు స్టూపిడిటీ ఉంటుందా మీలో? లేదు. అయిపోయా. మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, అన్ని వీక్తాయి. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, వీళ్ళు ఎవరిని గుర్తించకపోతే మీరు బాగుంటారు. ఇందులో మీ వాళ్ళు రాగానే మీలో ఒక గర్వం వస్తుంది. మీ పనోడు రాగానే మీలో బాస్ వస్తాడు. ఓ పెద్ద వ్యక్తి రాగానే మీరు బానిస అవుతారు. ఇదంతా ఎందుకు? ఎవరిని పట్టనట్టు ఉండండి. చూడలేదంటే అయిపోయి. ఓకే, థ్యాంక్ యూ. చివరికి ఒక చిన్న జోక్. భార్య భర్త విపరీతం కొట్లాడుకునే వాళ్ళంట. అది చూసిన వ్యక్తి ఒక 10 ఏళ్ల తర్వాత పోయాడు. ఏ కొట్లాడలేదు, ఆశ్చర్యపోయాడు. అరే వీళ్ళు సెల్ఫ్ రిలేషన్ కలిగింది, ఎవరో గురువు కృప ఏదో. అట్లేమీ లేదండి, నాకు పళ్ళు ఊసిపోయాయి, ఆయనకు చెవులు పడలేదు, అందుకని అయిపోయారు. మనసేం అడగలే. అట్లా రియలైజేషన్ రావద్దు. అదే ఇప్పుడు చాలా మంది బేరింగ్లు అరిగి మూలకు కూర్చుంటారు తప్ప మనసేం అడగలే. అందుకని బేరింగ్లు బాగున్నప్పుడే మనసు అనిస్తే పెట్టరు. అది దగ్గర పెట్టుకోండి, మీకు గొంతు పడుతుంది. ఇవన్నీ ఎన్ని విన్నప్పటికీ పాటించడంలో ఒక్కటే పాటించండి సార్. ఒక్కటే మాట గోడ మీద రాసుకోండి, అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకండి. సమస్త ఆత్మజ్ఞానానికి ఈ స్టేట్మెంట్ ముఖద్వారం. ఇంతే. ఇది అర్థమైతే మీరు సచ్చిదానంద స్వరూపులు, మీరు రమణులే. రమణులు ఏం చేశాడు? ఏదేది అశాశ్వతమో దాంతో ఏ బంధమో పెట్టుకోలేదు, అంతే ఆయన చేసింది. అది అందరూ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నది 100% అదే. నాకున్నారు కదా, వాళ్ళ ముందే చెప్తున్నా కదా. ఇంతకంటే ప్రత్యక్షం కిం ప్రమాణం ఏం కావాలి? బంధము లేదు. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇన్ని రకాల విషయాల్ని? అవును, ఎవడు అన్నాడు, తప్పన్నాడు ఒకడు, నీటి బొట్టు కిందే తామరాకుండా. అంటే మన ఒప్పుకుంటున్నా తగలదు, అంటుకోదు. ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పలేకపోతున్న విషయాలు పర్వాలేదు. మీరు చెప్పడం చెప్పకపోవడం టాలెంట్ సార్. అప్పుడు అవగాహన ఎలా ఉంది అనేది టాలెంట్ కాదు, అది మీ స్థితి అనుభవిస్తే చాలు. మీరు తప్పు చెప్పినేమి కాదు, మీరు తప్పు చెప్పడం ఇంపార్టెంట్ కాదు. సరిగ్గా చెప్పాలని ప్రయత్నిస్తే పాండిత్యంలోకి వెళ్తారు. కొందరు అదృష్టవశాత్తు కాన్షియస్గా దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకెందుకు అనిపించింది కాస్త భాష మీద పనిచేద్దాము, నేను అనుకున్న విషయాన్ని తేలికగా ఎట్లా చెప్పొచ్చు, నేనేదో ప్రయోగం చేయవలసి వచ్చింది. అప్పుడు యూట్యూబ్ ఇదంతా జరుగుతుంది నాకు తెలీదు. ఇదంతా జరుగుతున్నా దీని మాయలో నేను లేను, నేను విముక్తిలోనే ఉన్నాను. దీన్ని ఏమి వ్యాపారం చేయను. దీని ద్వారా నా వ్యక్తిగతంగా నేను సాధించేది ఏమి లేదు. ఇది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు, ఊరికే ప్రశ్నకి జవాబు. అందుకని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప మనం లైఫ్ అంతా కలుసుకోవాలి, పౌర్ణమిలో చంద్రుడి కింద ధ్యానం చేయాలి, ఇట్లాంటి బక్కువ అసలు ఏమీ లేవు. అలాగే చాలా సంతోషం. మళ్ళీ కలుసుకుందా? నేను రేపు ఉంటాను, ఎల్లుండి కూడా ఉంటాను. ఎంతసేపు మాకు టైం ఉండదు. ఫోటో దిగుదామా? అమ్మ ఫోటో దిగమ్మా. ఎవరన్నా అగో దిలీప్ గారు తీస్తారు. ఇదంతటికి ఓనర్ ఆయన. అప్పుడప్పుడు కనిపిస్తా అంటాడు మీ వీడియోస్లో. పర్వాలేదు, అది మనమని తెలిస్తే చాలు. ఇంకోటి అత్యంత ముఖ్యమైన ఆధార్ కార్డులో ఎందుకంటే ఫోటో తీస్తారో తెలియదు.
ఇట్లా దిగుదామా బేటా. అరే ప్రతాప్ చాలరన్నా.